Hello guys, welcome back to BMR Picket Stocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి కొద్దిగా నూనె తీసుకొని దానిలో 2 మానికల మామిడికాయ ముక్కలు వేయండి. దానిలో అర కేజీ ఆవపిండి వేయండి. దానిలో అర కేజీ కారం కూడా వేయండి. 300 గ్రాముల ఉప్పు కూడా వేయండి. కల్లుప్పు వేయండి. 25 గ్రాముల మెంతిపిండి కూడా వేయండి. టీ స్పూన్ పసుపు వేయండి. దీనిలో ఇప్పుడు పావు కేజీ వెల్లుల్లిపాయలని కూడా వేయండి. మామిడికాయలని కడిగి ముక్కలు కొట్టించండి. తర్వాత మామిడికాయ ముక్కల్ని మంచిగా తడ అనేది లేకుండా తుడవండి. తడి ఉంటే ముక్కలు పాడవుతుంది. దీనిలో ఇప్పుడు వేరుశనగ నూనెని యాడ్ చేయండి. ఇప్పుడు నూనె అలాగే ముక్కలు అన్నీ కలిసేలాగా బాగా చేత్తో కలపండి. ఈ పచ్చడిని జాడీల్లో స్టోర్ చేసుకోవాలి. జాడీలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. జాడీలోకి గాలి వెళ్ళకుండా క్లాత్ని కట్టాలి. క్లాత్ కడితే గాలి లోపలికి వెళ్ళదు. అప్పుడు పచ్చడి చాలా కాలం నిలువ ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టుకోవడం అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి పట్టాక 3వ రోజు తీసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. నూనె సరిపోకపోతే మళ్ళీ నూనె వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి. ముక్క మునిగేదాకా నూనె పోసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా అమ్మమ్మ దీనిలోకి అన్నం కలిపి మాకు ముద్దలు పెడుతుంది. మీరు కూడా ఇలాగే తింటారా? అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇలా ముద్దలు తినడం చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు బిఎంఆర్ పికెట్ స్టాక్స్ ఛానల్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.